ఇంకొకటి నేను వంటగదిలోనే భోజనం చేసేవాళ్ళం మేము. మా నాన్నగారికి కొంచెం కోపం ఉండేది. కానీ ఎంత కోపం ఉన్నా వంటగది బయటే ఉండేది. వంటగది లోపల భోజనం చేస్తున్నప్పుడు కోపంగా ఉండటం నేను ఏ మనిషిని చూడలేదు. మా నాన్నగారి నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు మంచి భోజనం చేస్తూ ఆ భోజనం చేస్తున్నప్పుడు కోపం ఎప్పుడు మనం అది మీరు కూడా గుర్తు తెచ్చుకుంటే మనం ఎవరం కోపం మీద భోజనం చేయం. మంచి భోజనం ఆల్వేస్ మేక్ యూ సెటిల్. అది ఓహో ఎంత కోపం ఉన్నా భోజనం అనేది మనల్ని అంత కామ్ చేస్తుంది అది అనేది నేను ఇంకొక లెసన్ నేర్చుకున్నాను. కరెక్ట్. ఇప్పుడు ఇష్టమే. ఐ హ్యావ్ అ ఫిలాసఫీ నెవర్ ఈట్ అలోన్. నేను ఎప్పుడు ఒక్కని భోజనం చేయను. ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ బ్రేకింగ్ బ్రెడ్ విత్ స్ట్రేంజర్స్ ఆల్సో. నేను ఇప్పటికి అరౌండ్ 900+ పీపుల్తో ఐ బ్రోక్ బ్రెడ్. ద స్ట్రేంజర్స్ లంచ్ ఏంటంటే లండన్ ఎయిర్పోర్ట్లో ఒక చైనీస్ అబ్బాయితో, ఆడికి ఒక ముక్క ఇంగ్లీష్ రాదు, నాకు ఒక ముక్క చైనీస్ రాదు. మేము ఇద్దరం భోజనం చేసాం, నవ్వుకున్నాం. దేని మీద నవ్వుకున్నా కూడా తెలియదు. మేబీ నా భాష మీద ఆడి భాష మీద నేను నవ్వుకుని ఉంటాను. ఐ యూజ్డ్ ఫుడ్ యాజ్ అ సోషల్ లూబ్రికెంట్. ఐ కాల్ ఇట్ యూనివర్సల్ సోషల్ లూబ్రికెంట్. భోజనంతో నువ్వు ఐ లవ్ యూ చెప్పొచ్చు, భోజనంతో సారీ కూడా చెప్పొచ్చు అనేది నేను నమ్ముతా, నేను పాటిస్తాను. నాకు ఎవరన్నా బాగా ఇష్టం అయితే వాళ్ళ కోసం నేను వండి తీసుకెళ్ళటం నాకు ఇష్టం. ఎవరినన్నా ఎక్కువ బాధ పెడితే నేను మళ్ళీ వాళ్ళని భోజనంతోనే వెళ్ళి సారీ చెప్పి కూర్చొని మాట్లాడతాను. అది నా ఉన్న పద్ధతి, నాకు తెలిసిన ప్రపంచం. రైట్.